ఆది కాండము 39వ అధ్యాయంలో 39వ అధ్యాయము 5వ వచనాన్ని నేను చదువుతాను. దయచేసి మీరు కూడా బైబిల్లో చూడండి. ఆది కాండము 39వ అధ్యాయము 5వ వచనం. అతడు తన ఇంటి మీదను తనకు కలిగినదంతటి మీదను అతని విచారణకర్తగా నియమించిన కాలము మొదలుకొని యెహోవా యోసేపు నిమిత్తము ఆ ఐగుప్తీయుని ఇంటిని ఆశీర్వదించెను. యెహోవా ఆశీర్వాదము ఇంటిలోనేమి పొలములోనేమి అతనికి కలిగిన సమస్తము మీదను ఉండెను. యోసేపు యొక్క జీవితము మనందరికీ చాలా సుపరిచితమైనటువంటి ఆ వాక్య భాగమే కదండి. మనందరికీ యోసేపుని గురించి చాలా విషయాలు తెలుసు. ఎందుకంటే అనేక మార్లు మనం ఆ బైబిల్లో చదివాము. అదేవిధంగా అనేక సార్లు మరి దైవ వర్తమానముల ద్వారా, దైవ సందేశముల ద్వారా మనం వాక్యాలు విన్నాం. అయితే మరి దేవుని వాక్యం అనేది ఒక గొప్ప నిధి లాంటిది, గని లాంటిది కనుక మనం ఎన్నిసార్లు చదివినా, ఒకవేళ మనకి తెలిసిన సంఘటనే అయినా మరలా ఏదో విధంగా దేవుడు మనతో మాట్లాడతాడు. మనం ఆశతో వినాలి. దేవుని మాట కోసం మనం ఆశతో కనిపెట్టుకోవాలి. కానీ మనకు తెలిసిందే కదా, మనం విన్నదే కదా, ఇందులో కొత్తదేముంది అన్నట్లుగా కాకుండా, ఏమో పరిశుద్ధాత్మ దేవుడు ఈ రోజు ఏ విధంగా, ఏ రూపములో, ఏ మాటతో నాతో మాట్లాడతాడో అనే ఒక ఆశతో, ఒక అపేక్షతో మనం దేవుని వాక్యాన్ని శ్రద్ధతో, భక్తితో, గౌరవ మర్యాదలతో ఆయన వాక్యాన్ని వినాలి. ఒకప్పుడు యోసేపు తన కుటుంబంలో ఉన్నటువంటి మిగతా సహోదరులందరికంటే కూడా ఎక్కువగా తండ్రి ప్రేమను పొందినవాడు. 37వ అధ్యాయంలో ఏమంటాడంటే, ఈ యోసేపు యాకోబునకు వృద్ధాప్యమందు పుట్టాడు గనక, ముసలితనమందు పుట్టాడు గనక మిగతా వారందరికంటే కూడా యోసేపును విశేషముగా ఎక్కువగా ప్రేమించాడు. ఏమండి, తల్లిదండ్రులు ఎవరైనా కూడా పిల్లలందరినీ కూడా ప్రేమిస్తారు. తమకున్నటువంటి పిల్లలు ఇద్దరైనా, ముగ్గురైనా, ఇంకా ఎక్కువ మంది అయినా అందరినీ ప్రేమిస్తారు. కానీ అందరిలో కల్లా ఎవరో ఒకరిని ఇంకొంచెం ఎక్కువగా, ఏదో ఒక కారణాన్ని బట్టి, వాళ్ళు బలహీనులను, లేకపోతే వాళ్ళు వెనకబడ్డారను, లేకపోతే ఏదో ఒక కారణం చేత ఉన్న పిల్లల్లో ఎవరో ఒకరిని కొంచెం ఎక్కువగా ప్రేమిస్తారు. ఈ మాట వాస్తవమా కాదా? ఇప్పుడు యోసేపు, యాకోబు కూడా అందరినీ ప్రేమించాడు. అందరూ కూడా తన కడుపును పుట్టిన వారే, తన గర్భమున పుట్టినటువంటి వారే, తన కుమారులే. అయినా కూడా యోసేపుని కొంచెం విశేషముగా, కొంచెం ఎక్కువగా ప్రేమించాడు. ఎందుకంటే వృద్ధాప్యములో పుట్టాడు. తాను ఎంతగానో ప్రేమించినటువంటి రాహేలుకి పుట్టాడు కాబట్టి యోసేపుని విశేషంగా ప్రేమించాడు. అతని కొరకు విచిత్రమైనటువంటి ఒక అంగీని పుట్టించి తీసుకొచ్చాడట. కాబట్టి ఇంటిలో తండ్రి ప్రేమను పొందినటువంటి వాడు, చాలా గారాబంగా పెరిగినటువంటి వాడు, బహుశా తాను ఏదంటే అది ఇంటిలో జరుగుతూ ఉండేది. తాను కోరింది, తాను అడిగింది ఇంటిలో జరిగేది. ఎందుకంటే తండ్రి ప్రేమను పొందుకున్నాడు కాబట్టి. అటువంటి యోసేపుకి ఏమంటే ఒక రోజులోనే అంతా తారుమారైపోయింది. ఒక రోజులోనే ఏమండి, తన సహోదరులు ఏం చేశారు? ఆయన్ని, యోసేపుని అమ్మి వేశారు. ఆ దారిన ఇష్మాయేలీలు వెళ్తుంటే ఆ ఇష్మాయేలీలకు యోసేపుని అమ్మి వేశారు. ఆ ఇష్మాయేలీలు అతన్ని ఐగుప్తు దేశానికి తీసుకుని వెళ్ళి అక్కడ మరొక వ్యక్తికి, ఆయన పేరు పోతీఫరు, ఆయనకి అమ్మి వేశారు. ఒక ఇంటిలో ఒక దాసుడుగా, ఒక పనివాడిగా, ఒక సేవకునిగా మారిపోయాడు. ఒక్క దినములోనే ఆయన పరిస్థితి అంతా కూడా మారిపోయింది. ఆలోచించేంటి, ఆయన ప్లేస్ లో ఒకవేళ మనం ఉన్నాం అనుకోండి. మన ఇంటిలో మనల్ని తల్లిదండ్రులు బాగా ప్రేమించారు, మనం అడిగింది ఇచ్చేవారు, మనం కోరింది చేసేవారు, చాలా గారవంగా పెంచారు, అంతా బాగానే జరుగుతుంది అనుకున్న లోపులోనే ఏమండి, మన తోబుట్టువులే, మన సహోదరులే, మనకి కావలసిన వాళ్ళే మనల్ని ద్వేషించి, మనల్ని అసహించుకొని, మనల్ని అమ్మి వేసే పరిస్థితి వస్తే
అసలు ఎన్నడూ వెళ్ళనటువంటి దేశానికి వెళ్ళిపోయి ఒక ఇంటిలో పని మనిషిగా జాయిన్ అయిపోయి వాళ్ళు చెప్పిన పనల్లా ఏ పని అంటే ఆ పని చేసే పరిస్థితి వచ్చేసిందంటే, ఒక దాసుడిగా సేవకుడిగా అయిపోయే పరిస్థితి వచ్చిందంటే అది ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించేయాలి. చాలా బాధకరం. ఏమండి, చాలా బాధకరం. అటువంటి పరిస్థితిలో ఉన్నాడు యోసేపు. అయితే మనం చదివినటువంటి వచనంలో ఇంకా పై వచనాల్లో కూడా ఉన్న కొన్ని మాటలు ప్రత్యేకంగా క్లుప్తంగా 2 మాటలు నేను జ్ఞాపకం చేస్తాను. అక్కడ ఏముందంటే, యెహోవా ఆశీర్వాదము ఇంటిలోనేమి పొలములోనేమి. ఆ యోసేపు ఏ ఇంట్లోనైతే ఉన్నాడో ఆ పోతీఫరు అనే ఆ వ్యక్తికి కలిగిన సమస్తం మీద కూడా యెహోవా ఆశీర్వాదము ఉన్నదట. అర్థం ఏంటంటే, దేవుడు యోసేపును బట్టి ఆయన ఉన్నటువంటి ఇంటిని, ఆ కుటుంబ సభ్యులను, వారికి కలిగిన వ్యవసాయాన్ని, వారికి కలిగిన సమస్తాన్ని కూడా దీవించాడు. కారణం ఏంటి? దేవుడు యోసేపును ఆశీర్వదించడానికి, దేవుడు యోసేపును అభివృద్ధి చేయడానికి, వర్ధల చేయడానికి అనేక కారణాలు ఉండొచ్చు. కానీ నేను త్వరగా ఒక 4 కారణాలు మీకు చూపిస్తాను. హల్లెలూయా. ఆ 4 విషయాలు మనలో కూడా ఉంటే ఈ రోజున యోసేపులో ఉన్నట్టుగా, యోసేపు ఎలాగైతే అభివృద్ధి చెందాడో, లేదంటే వర్ధిల్లాడో, లేదంటే ఆశీర్వదింపబడ్డాడో, అదే వర్ధిల్లత, అదే ఆశీర్వాదం మనకు కూడా వస్తుంది. ఒకప్పుడు మరి సహోదరుల చేత ద్వేషింపబడిన వాడు, అమ్మబడిన వాడు పొరుగు దేశానికి వెళ్ళిపోతే, ఒక ఇంటిలో దాసుడిగా అమ్మబడితే, ఆ ఇంటి మీద ఏమండి అతన్ని అధికారినిగా చేశారు, విచారణకర్తగా చేశారు. దేవుడు ఆయనను బట్టి ఆ ఇంటి వారిని అందరినీ కూడా, వారికి కలిగిన దాన్ని అంతటిని కూడా ఆశీర్వదించాడు. యోసేపుని ఆశీర్వాదకరంగా దేవుడు మార్చాడు. ఎందుకంటే యోసేపులో ఉన్నటువంటి విశేషం ఏంటి? దేవుడు అలా వర్ధల చేయడానికి, అభివృద్ధి చేయడానికి గల కారణాలు ఏంటి అని అంటే, ఇక్కడ ఒక మాట, మొదటి విషయం ఏంటంటే, ఆదికాండము 41వ అధ్యాయంలో, ఆదికాండము 41వ అధ్యాయము 38వ వచనంలో ఉన్న మాట ఏంటంటే, అతడు తన సేవకులను చూచి ఇతని వలె దేవుని ఆత్మగల మనుష్యుని కనుగొనమా అని అడిగాడు. ఏమని వింటున్నారా? ఫరో, ఐగుప్తు దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి రాజైనటువంటి ఫరో యోసేపును చూసి ఏమన్నాడంటే, అసలు ఇతని లాంటి వ్యక్తిని, దేవుని ఆత్మను కలిగిన వ్యక్తిని అసలు మనం ఎక్కడైనా కనుగొంటామా? మన ప్రాంతంలో గాని, మన దేశంలో గాని ఇతని లాంటి దేవుని ఆత్మను కలిగిన వ్యక్తిని మనం కనుగొంటామా? ఇప్పుడు చెప్పండి. ఐగుప్తు దేశంలో అందరికీ లేనిదేంటి? కేవలం యోసేపుకి ఒక్కడికే ఉన్నదేంటి? ఏమో చెప్పండి. ఐగుప్తు దేశంలో కొన్ని లక్షల మంది, కోట్ల మంది ఉండొచ్చు. వారందరిలో లేనిది ఈ దాసుడిగా అమ్మబడినటువంటి యోసేపులో ఉన్నదేంటంటే, ఇతనిలో ఉన్నది ఆ దేవుని ఆత్మ. ఆ మాట పలికిందో సామాన్యుడు కాదు, ఒక అనామకుడు కాదు. ఆ మాట పలికింది అప్పటి అగ్రదేశపు రాజు ఫరో. ఇతని లాంటి వ్యక్తిని మనం అసలు కనుగొంటామా అంటే, అటువంటి వ్యక్తి, దైవాత్మ కలిగినటువంటి వ్యక్తి ఇక మరి ఎవరు కూడా ఐగుప్తు దేశంలో లేరు. మొదటి విషయం ఏంటంటే, యోసేపు దేవుని ఆత్మ కలిగిన వాడు. ఎవరో అతన్ని పిలిపించాడు. ఫరో రాజుకి 2 కలలు వచ్చినాయి, మనందరికి తెలుసు కదండి. బలమైన 7 ఆవులు, బలహీనమైన పక్క చిక్కిన మరొక 7 ఆవులు. ఈ పక్క చిక్కినటువంటి ఆవులు బలమైనటువంటి ఆవులను తినివేసింది. తిన్న తర్వాత కూడా అలాగే ఉన్నాయట. చూపుకి బాగా వికారంగా, బలహీనంగా, నీరసంగా, ఏమండి అలాగే ఉన్నాయట తిన్నాక కూడా. ఈ కళ ఏంటో ఆయనకి అర్థం అవ్వాలి. తర్వాత 2వ కళ వచ్చింది. ఏమండి, ఒక దంటున 7 బలమైన వెన్నులు వచ్చినాయి, మరొక దంటున 7 బలహీనమైన పేల వెన్నులు వచ్చినాయి.
ఈ బలహీనమైన పేల వెన్నులు ఏం చేసింది? బలమైనటువంటి ఆ పుష్టి కలిగినటువంటి ఆ మిగతా 7 వెన్నులను తిండి వేసాను. రెండో కాలం వచ్చింది. ఇక ఫరో మనసు కలతపడుతుంది. ఏమంటే కలవరపడింది. ఏమై ఉండొచ్చు? ఈ కలల భావం ఏంటి? ఆ 7 ఆవులు బలమైనవి, బలహీనమైనవి, 7 దంటులు పుష్టి కలిగినటువంటివి, లేకపోతే బలహీనమైనటువంటివి, పేల వెన్నులు అని కలవరం మొదలైంది. ఐగుప్తు దేశంలో ఉన్నటువంటి జ్ఞానులు, శకునగాండ్రు, ఈ విద్య తెలిసిన వాళ్ళందరినీ కూడా పిలిపించాడు, కళను వివరించాడు. పాపం చెప్పండి అని మనల్ని అడిగారు అనుకోండి. ఎవరైనా జనరల్గా అప్పుడప్పుడు అడుగుతూ ఉంటారుగా, ఏమండి ఫలానా కళ వచ్చిందంటే నాకు అది తెలియదు, కానీ మరి అర్థం ఏంటో నాకు తెలియదు, కొంచెం అలా చెప్తారా అని అడిగితే అప్పుడు మనం ఏం చేస్తాం? మనకి ఒక మాదిరిగా తెలిసినా తెలియకపోయినా ఏదో ఒకటి మనం మొదలెట్టేస్తాం. మరి ఆ జ్ఞానులు, ఆ శకునగాండ్రు ఏదో ఒకటి చెప్తే రాజుగారి దగ్గర కుదురుతుందా? ఆయన ఒప్పుకుంటాడా? అందుకని వాళ్ళు అన్నారు, మీరు కళ చెప్పారు, మేము విన్నాం, కానీ దాని అర్థం ఏంటో మాకైతే తెలియదండి అని వాళ్ళు చేతులు ఎత్తారు. ఇక దానికోసం ఫరో రాజు వెతుకుచూ ఉండగా యోసేపుని గురించి చెప్పారు ఆయనకి. ఇలా ఫలానా వ్యక్తి ఉన్నాడండి, ఆయన చెరసాల్లో ఉన్నాడు, ఆయన్ని పిలిపిస్తే కళ భావమును చెప్పగలడు అంటే అప్పటికప్పుడే యోసేపుని బయటికి పిలిపించారు. చెరసాల్లో ఉన్నటువంటి యోసేపు బయటకు వచ్చి చక్కగా క్షామం చేయించుకుని మంచి వస్త్రాలు ధరించి రాజుగారి దగ్గరికి వచ్చి నిలబడ్డాడు. అయ్యా యోసేపు, నీ గురించి విన్నా నేను, నువ్వు కళల భావమును బాగా చెప్తావాడు కదా, ఆల్రెడీ చెప్పినవి జరిగినాయి అంట కదా, నువ్వు ఎలా చెప్పావో అలానే జరిగిందంట కదా, కాబట్టి ఇప్పుడు నాకు కూడా 2 కళలు వచ్చినాయి, భావం చెప్పమని రాజుగారు అడిగారు. అప్పుడు వెంటనే యోసేపు ఏమన్నాడు చెప్పండి? ఆయన ఏమన్నాడంటే, భావములు లేదా అర్థము చెప్పటం అనేది దేవుని వశము కదా, నాకైతే తెలియదు. మీరు ముందైతే కళ చెప్పండి, అది దైవాధీనం అయితే దేవుడు నాకు తెలియపరిస్తే నేను మీకు తెలియజేస్తాను అధీనమే కదా. ఆ అధ్యాయంలో మీరు చదవండి, ఎన్నిసార్లు ఆయన దేవుడు 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 అనే మాటను ఆయన ప్రస్తావించాడో మనకు అర్థమవుతుంది. 41వ అధ్యాయంలో 16వ వచనంలో యోసేపు, నా వలన కాదు, దేవుడే ఫరోకు క్షేమకరమైన ఉత్తరం ఇచ్చిందని ఫరోతో 25వ వచనం. అందుకు యోసేపు, ఫరో కనిన కల ఒకటే, దేవుడు తాను చేయబోతున్నది ఫరోకు తెలియజేశాడు. 28వ వచనంలో, నేను ఫరోతో చెప్పు మాట ఇదే, దేవుడు తాను చేయబోతున్నది ఫరోకు చూపించను. 32వ వచనంలో, ఈ కార్యము దేవుని వలన నిర్ణయింపబడి ఉన్నది, ఇది దేవుడు శీఘ్రముగా జరిగించును, అందుచేతనే ఆ కళ ఫరోకు రెట్టింపబడెను. ఏమండి పదే ఏమంటున్నాడంటే, దేవుడు మీకు తెలియపరిచింది దేవుడు, ఆ అర్థాన్ని చెప్పేటట్లుగా నాకు తెలియపరిచింది దేవుడే. అంటే ప్రతి విషయానికి కూడా ఎవరి మీద ఆధారపడ్డాడండి? దేవుడి మీద ఆధారపడ్డాడు. దేవుని ఆత్మ కలిగిన వాడండి యోసేపు. అంటే మొదటి విషయం మనం ఏం ధ్యానం చేస్తున్నామంటే, యోసేపులో ఉన్నటువంటి ఒక మంచి లక్షణము, మంచి సుగుణం ఏంటంటే దైవాత్మ కలిగినటువంటి వాడు ఆయన. ఎన్ని మార్లు ఆ మాట 39వ అధ్యాయంలో 2వ వచనంలో, యెహోవా యోసేపునకు తోడై ఉండెను గనుక అతడు వర్ధిల్లుచు తన యజమానుడకు ఆ ఐగుప్తుని ఎంట ఉండెను. ఈ మాట, యెహోవా యోసేపునకు తోడై ఉండెను. మరల 3వ వచనంలో, యెహోవా అతనికి తోడై ఉండెనని అతడు చేసినది అంతయు అతని చేతిలో యెహోవా సఫలము చేసినది అతని యజమానుడు చూచినప్పుడు యెహోవా అతనికి తోడై ఉండెను. 21వ వచనంలో, అయితే యెహోవా యోసేపునకు తోడై ఉండి, మరలా 23వ వచనంలో, యెహోవా అతనికి తోడై ఉంది. విన్నారండి? ఆ పొరుగు దేశములో నా అన్నటువంటి వారు ఎవ్వరూ తోడలేరు ఆయన. తన కన్న తండ్రి అతనితో లేడు.
తల్లంటే ఆల్రెడీ ఆమె మరణించడం జరిగింది. సహోదరులు అనబడినటువంటి వారు ఎవరో కూడా లేరు. అందరూ ద్వేషించారు, దూషించారు, అమ్మి వేశారు, వదిలిపెట్టేశారు. నా అన్నటువంటి వారు, నా కుటుంబం అన్నటువంటి వారు, లేకపోతే నాకు అండదండలుగా ఉంటారనుకున్నటువంటి వారు ఎవ్వరు లేరు. ఆయనకి ఎవ్వరు తోడు లేరు, ఒక్క యెహోవా తప్ప. ఎన్ని మార్లు ఏమంటే మనుషులు ఎవరు ఉన్నా లేకపోయినా కూడా యెహోవా అతనికి తోడై ఉండెను. యెహోవా అతనికి తోడై ఉండెను. అతనిలో దేవుని ఆత్మ, పరిశుద్ధాత్మ దేవుడు అతనిలో ఉన్నట్లుగా ఇందాక మనం వచనములో చూసాం. ఇప్పుడు ఐగుప్తు దేశంలో ఉన్న వారందరికీ యోసేపుకు తేడా ఏంటంటే, వాళ్ళలో లేనిది యోసేపులో ఉన్నది ఏంటంటే దేవుని ఆత్మ. ఈ రోజు మన చుట్టూ ఉన్నటువంటి లోకానికి మనకి ఉన్న వ్యత్యాసం ఏంటంటే, ఏమండి, మనం ప్రభుని నమ్మి ఉన్నాము కనుక మనలో పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు, వారిలో పరిశుద్ధాత్మ దేవుడు లేడు. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుణ్ణి మనం కలిగి ఉండాలంటే, పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉండాలంటే ఏం చేయాలి? మొదటిగా ప్రభు అయిన యేసుక్రీస్తుని మనం రక్షకుడిగా, ప్రభువుగా అంగీకరించాలి, ఆయన్ని స్వీకరించాలి. పరిశుద్ధాత్మ దేవుడు మనలోకి, మన హృదయంలోనికి వస్తాడు. బైబిల్ చెప్పే మాట ఏంటంటే, ఎవడైనను క్రీస్తు ఆత్మ లేని వాడైతే వాడు ఆయన వాడు కాదు. యేసేపులో దేవుని ఆత్మ, పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు కనుక ఎటువంటి కళలు చెప్పినా అవన్నీ భావములు చాలా సులభముగా చెప్పగలిగాడు. దైవ ప్రణాళిక, దైవ సంకల్పం, ఇక ప్రపంచానికి జరగబోయే సంగతులు ఏంటో యేసేపునకు అర్థమైంది. మిగతా వారు ఎవ్వరికి అర్థం కాదు. మనలో కూడా పరిశుద్ధాత్మ దేవుడు ఉండాలి. ఇంకెవరైనా ఎవరి పరిశుద్ధాత్మ దేవుడు నాలో ఉన్నాడా లేదా అనే సందేహంలో ఉంటే అటువంటి వారు నిర్ధారణ చేసుకోవాలంటే ముందు మనం ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచాలి, నమ్మాలి. అప్పుడే పరిశుద్ధాత్మ దేవుడు మనలో, మన హృదయంలో ఆయన జీవిస్తాడు, మనకి తోడుగా ఉంటాడు. యేసేపుకి నా అన్నవారు ఎవరో లేకపోయినా కూడా యెహోవా తోడుగా ఉన్నాడు కనుక అతడు వర్ధిల్లుచు, ఏమండి, అతనిని బట్టి పోతీఫరు ఇంటిలోనే గాని పొలములోనే గాని అతనికి కలిగిన సమస్తము మీద యెహోవా ఆశీర్వాదం ఉన్నది. ఆ విషయం ఆయనకి అర్థమైంది యజమానుడికి, ఆ విషయం యజమానుడికి అర్థమైంది. కాబట్టి మొదటి విషయం ఏంటంటే యేసేపు దేవుని ఆత్మను కలిగిన వాడు. ఇకపోతే త్వరగా రెండో విషయం ఏముందంటే, రెండో విషయం ఏంటంటే యేసేపు గురించి మనం చూసినప్పుడు యేసేపు చిన్న విషయములలో, చిన్న వాటిలో కూడా నమ్మకముగా ఉండేవాడు. ఎలా ఉంటాడమ్మా? చిన్న వాటిలో కూడా, చిన్న విషయాల్లో కూడా ఆయన నమ్మకంగా ఉండేవాడు. ఈ మాట వినండి. ఇప్పుడు యేసేపు అమ్మబడినప్పుడు, దాసుడిగా అమ్మబడినప్పుడు దాదాపుగా 17 సంవత్సరాల వయసు. ఎన్ని సంవత్సరాలండి? 17 సంవత్సరాల వయసు. అక్కడికి వెళ్ళిన తర్వాత వెంటనే అతన్ని ఆ ఇంటి మీదనో, ఆ దేశం మీదనో అధికారినిగా చేసేసారా? వెంటనే అభివృద్ధి, ఆశీర్వాదం ఆ రోజే వచ్చేసిందా? 13 సంవత్సరాలు పట్టింది. అంటే 30 సంవత్సరాల వయసు వచ్చిన తర్వాత యేసేపు ఫరో దగ్గరకు వచ్చి నిలబడ్డాడు, కలపాపం చెప్పడానికి. తన స్థితి మారటానికి 13 సంవత్సరాలు వేచి ఉన్నాడు. మరి 13 సంవత్సరాలు ఏం చేశాడు? అసలు ప్రారంభంలో ఆయన పోతీఫర్ ఇంటిలోనికి వెళ్ళిన తర్వాత యేసేపు చేసిన పని ఏంటి? ఒక దాసుడుగా, ఒక సేవకుడుగా వాళ్ళు ఏ పని చెప్తే ఆ పని చేసేవారు. ఒక ఇంటి మనిషి అంటే ఏంటండి? పని మనిషి అంటే అర్థం ఏంటి? ఏమండి, అన్ని పనులు చేయాలి. ఇంటి పని చేయాలి, బయట పని చేయాలి, పొలం పని ఉంటే చేయాలి, ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్ళి అలా అంటే చిన్న పనుల్లో, చిన్న వాటిల్లో, చిన్న విషయంలో కూడా నమ్మకంగా ఉన్నాడు. ఈ విషయాన్ని గమనించిన ఫరో ఏం చేశాడంటే, ఇతను అన్ని విషయాల్లో నమ్మకంగా ఉంటున్నాడు, దేవుని ఆత్మ కలిగిన వాడు గనక ఇతన్ని నా పర్సనల్ అసిస్టెంట్ గా, నా వ్యక్తిగత సహాయకుడిగా పెట్టుకోవాలని ఒక ప్రమోషన్ వచ్చింది ఆయన.
వ్యక్తిగత సహాయకుడిగా పెట్టుకున్నాడు. 39వ అధ్యాయంలో ఉన్న ఈ మాట్లాడి ఆ వ్యక్తిగత సహాయకుడిగా అయిన తర్వాత ఇంకా యోసేపులో ఉన్న నమ్మకత్వాన్ని, ఆ కష్టపడే మనసును చూసినప్పుడుగా ఆ పోతీఫర్ ఏం చేశాడంటే చెప్పిన మాట ఏంటంటే, ఇక నాకు కలిగినదంతా నీ వశంలో ఉన్నది. ఇక నేను తినే భోజనం తప్ప మిగతా ఏది జరగాలన్నా, ఏది చెందాలన్నా సరే నీ వశంలోనే, నీ ఆధీనంలోనే ఉంది. నువ్వు ఏది చేస్తే అది కదండి. ఇది జరగటానికి కొంత సమయం అయితే పట్టిందిగా. ఇప్పుడు మనం కూడా ఏమండి, ఒకవేళ చదువు పూర్తయింది అనుకోండి, చదువుకునే వారి గురించి చదువు పూర్తయింది, ఉద్యోగాల కోసం వెతుకుతున్నారు అనుకోండి. ఒకటేసారి మనం అనుకున్నంత పెద్ద ఉద్యోగమో, ఉన్నతమైన ఉద్యోగమో మనకి అప్పుడు అందుబాటులో లేదు. ఏదో చిన్న జరగదు ఏదో ఉందనుకోండి, అందులో జాయిన్ అవ్వండి అంటే ఏమంటారు చెప్పండి? నేను చదువుతున్న చదువుకి, నేను పడిన కష్టానికి, నేను కట్టిన ఫీజులకి, వాడు నాకు ఇచ్చే జీతానికి అసలు ఏమైనా సంబంధం ఉందా అని ఇప్పుడు ఉన్నదాన్ని కూడా ఇప్పుడు ఏదో ఒకటి చేయటం ముఖ్యమా, లేదంటే మానేసి ఏది లేకుండా ఉండటం ముఖ్యమా? చిన్న వాటిలో నమ్మకంగా ఉండటం అంటే మొదటిగా నీకు ఏది అప్పగింపబడిందో, ఏది దేవుడు నీకు అవకాశం ఇచ్చాడో అందులో అక్కడ నువ్వు నమ్మకంగా ఉండాలి. నా స్థాయి ఏంటి, నేనేంటి, నేను ఈ ఉద్యోగం చేయటం ఏంటి, నేను ఇక్కడ ఉండటం ఏంటి. నేను బైబిల్ కాలేజీలో చేసినప్పుడు ఒక వ్యక్తి మామూలుగా చూడటానికి వచ్చాడు, కాలేజీ వచ్చాడు, చూపించాడు మా ఊరే. చూసిన తర్వాత వెళ్ళిపోయాడు. ఇంటికి వెళ్ళిన తర్వాత ఇంటి వాళ్ళతో అన్నాడట, అసలు ఇటువంటి కాలేజీలో అయితే నేను ఒక రోజు కాదు కదా, ఒక గంట కూడా నేను పని చేయను అని అన్నాడు. అంటే ఆయనకి ఆ కాలేజీ ఎలా అనిపించిందండి? అంత చిన్నదిగా, అంత తృణీకరించబడిందిగా భావించాడు. సరే, సంతోషం. మరి నువ్వు సేవకున్నా చెప్పుకుంటున్నావు కదా, మరి ఈరోజు షాపింగ్ మాల్ ఎలా పనిచేస్తున్నావు? కనీసం నేను దేవుని సేవలో ఉన్నాను, ఎంతో కొంత బైబిల్ కాలేజీలో పనిచేస్తున్నా. మరి నువ్వు దేవుని సేవకుడు అని చెప్పుకొని చిన్న వాటిల్లో చేయడానికి ఇష్టం లేక బయట పెట్టినటువంటి షాపింగ్ మాల్ ఏలూరులో ఎలా చేస్తున్నావు? దేవుడు మనకి ఎక్కడ అవకాశం ఇస్తే, ఏ అవకాశం ఇస్తే దాన్ని మనం సద్వినియోగపరచుకోవాలి తప్ప, నాకు అమెరికాలోనే ఉద్యోగం రావాలి, నాకు ఆస్ట్రేలియా కంపెనీయే దొరకాలి, లేకపోతే లండన్ లో ఉన్న ఉద్యోగమే నాకు రావాలంటే నీకు ఇమ్మీడియట్ గా రాకపోవచ్చు. యోసేపుకు రాలా. మొదట దాసుడిగా చేశాడు, తర్వాత విచారణకర్తగా చేశాడు, తర్వాత ఇంటి మీద కలిగిందని అంతటి మీద అధికారం వచ్చింది. ఆ తర్వాత ఇల్లు మానేసి ఒక దేశం. అలా క్రమక్రమముగా ఉంటది అభివృద్ధి అనేది. చదవండి, ఇస్సాకుని గురించి ఒక మాట ఉంటది 26వ అధ్యాయంలో. ఇప్పుడు చదవకపోయినా అతడు క్రమక్రమముగా వర్ధిల్లుచుండెను. వర్ధిల్లడంటండి, క్రమక్రమముగా వర్ధిల్లెను. ఓవర్ నైట్ లో ఒక రోజే ఒక పూట అయిపోలే. క్రమక్రమముగా అతడు స్థిరపడు వరకు దేవుడు క్రమక్రమంగా అభివృద్ధి చేశాడట. క్రమక్రమముగా ఆ మాట. యోసేపును కూడా క్రమక్రమంగా ఒక మెట్టు తర్వాత మరొక మెట్టు అలా ఎక్కితేనే ఎక్కగలుగుతాం తప్ప మొత్తం ఒక ఫ్లోర్ అంతా ఒకే మెట్లో ఎక్కాలంటే మనం ఎక్కగలుగుతామండి? కాబట్టి చిన్న వాటిలో కూడా, చిన్న పనుల్లో కూడా, చిన్న విషయాల్లో కూడా నమ్మకంగా ఉన్నాడు. నమ్మకమైన వారికి దీవెనలు మెండుగా కలుగు. హలో, సండే స్కూల్ పిల్లలు అదే వాక్యం చెప్పారు, గంటత వాక్యం అదే చెప్పారు, అందరూ చెప్పారు. నమ్మకమైన వారికి దీవెనలు మెండుగా, సమృద్ధిగా నమ్మకమైన వారికి కలుగుతాయి. మరో చోట సామెతల్లో అంటాడు, నమ్ముకొనదగిన వాడు ఎవరికి కనబడును. అంటే నమ్మకస్తులైనటువంటి వారు అరుదు. నమ్మకస్తులు చాలా తక్కువ. నమ్ముకొనదగిన వాడు ఎవరికి కనపడతాడు? చాలా అరుదుగా ఉంటారు. మన దేవుని పిల్లలము కనుక ఆ నమ్మకత్వం చిన్న వాటిల్లో కూడా, దేవుడు మనకిచ్చిన స్థానంలో, మనకిచ్చిన ఉద్యోగంలో, మనకిచ్చిన పనిలో
అది చిన్నదైనా పెద్దదైనా నమ్మకత్వం అనేది ముఖ్యం. దేవునికి స్తోత్రం చెప్తాం. మత్తయి సువార్త 25వ అధ్యాయంలో ఏముంటాడంటే ఒక యజమానుడు తాను దేశాంతరం వెళ్తూ తన సేవకులను పిలిచి తన ఆస్తినంతా వాళ్ళకి అప్పచెప్పాడు. ఒకనికి 5 తలాంతులు, ఒకనికి 2 తలాంతులు, మరొకరికి 1 తలాంతు. అతను తిరిగి వచ్చిన తర్వాత ఆ 5 తలాంతులు తీసుకున్న వ్యక్తి వచ్చి అన్న మాట ఏంటంటే, అయ్యా నువ్వు వెళ్ళేటప్పుడు నాకు 5 తలాంతులు ఇచ్చావు కదా, నేను మరి 5 తలాంతులు సంపాదించాను, నేను కష్టపడి పనిచేశాను. అప్పుడు ఆయన ఏమన్నాడంటే, బలా నమ్మకమైన మంచి దాసుడా, నీవు కొంచెములో నమ్మకముగా ఉన్నావు కనుక నిన్ను అనేకమైన వాటి మీద ఇప్పుడు నియమిస్తాను. దేవునికి స్తోత్రం చెప్తాం. కొంచెములో నమ్మకముగా ఉండుట. ఆ 2 తలాంతులు తీసుకున్న వ్యక్తి వచ్చాడు. అతను కూడా, అయ్యా నేను మరి 2 సంపాదించాను అంటే, బలా నమ్మకమైన మంచి దాసుడా, నీకు ఈ కొంచెములో నీకు ఇచ్చిన దాంట్లో నువ్వు నమ్మకంగా ఉన్నావు కనుక అనేకమైన వాటి మీద నిన్ను అధికారిగా నియమిస్తాను. కొంచెములో మనకిచ్చినటువంటి 10 రూపాయల్లో నమ్మకంగా లేకపోతే 100 రూపాయలు ఎక్కడి నుంచి వస్తాయి? ఎవరిస్తారు? చిన్న వాటిలో ఉన్న వాటిలో, కలిగిన వాటిలో కొంచెములో నమ్మకముగా ఉంటే క్రమక్రమమైనటువంటి అభివృద్ధి అనేది యేసేపుకి ఎలా వచ్చిందో అది మనకి కూడా వస్తుంది. మరొక విషయం ఏంటంటే, 3వ విషయం ఏంటంటే, యేసేపు తనకు ఇవ్వబడినటువంటి పని ఏదైనా కూడా శక్తి లోపము లేకుండా హృదయపూర్వకముగా ఆయన పని చేశారు. ప్రసంగి గ్రంథంలో అంటాడు అన్నమాట ఈ మాట. ప్రసంగి గ్రంథంలో 9వ అధ్యాయము 10వ వచనంలో ఒకసారి చదవండి అన్నమాట. 9:10 ప్రసంగి. చేయుటకు నీ చేతికి వచ్చిన ఏ పని అయినను నీ శక్తి లోపము లేకుండా చేయు. అది కేవలం యేసేపు ఒక్కడికి మాత్రమే కాదు, మనందరికి చెప్పే మాట ఏంటంటే, చేయుటకు నీకు చేతనైన పని ఏదైతే ఉందో అది నీ శక్తి లోపము లేకుండా, అంటే నీ శక్తిని దాచుకోకుండా కష్టపడి పని చేయాలి. అంతే కదా నా మాట కాదు. శక్తి లోపం లేకుండా చేయటము, అలా శక్తి వంచన లేకుండా చేతనైనటువంటి పని చేస్తేనే బైబిల్లో ఉంటాయి ఈ మాటలు. తన పనిలో నిపుణత గలవారిని చూచితివా, వాడు అల్పుల ఎదుట కాదు గాని గొప్పవారి ఎదుట నిలబడును అంటాడు. అంటే పనిలో నిపుణత. ఆ పని చేయటం తెలిసినప్పుడు, ఆ పని సమర్థవంతంగా చేసినప్పుడు అటువంటి వ్యక్తులట ఉన్నతమైన వారి దగ్గర నిలబడతారు. ఒకరు నష్టపోకూడదు. యేసేపు ద్వారాగా పోతీఫర్ నష్టపోయాడా? యేసేపు ద్వారాగా ఫరో నష్టపోయాడా? మనం ఒకరికి ఆశీర్వాదకరంగా ఉండాలి, మనం ఒకరికి మేలుకరంగా దీవెనకరంగా ఉండాలి తప్ప మన ద్వారా ఒకరు నష్టపోవటము, ఒకరు నశించుకోవటం అనేది జరగటానికి వీల్లేదు. మనం దేవుని పిల్లలు. అందుకే ఆ వచనాలన్నీ నేను చదవట్లేదు, సమయం లేదు కనుక. బైబిల్లో ఏముందంటే, దాసులకు చెప్పిన కొన్ని విషయములు ఎఫెసీ పత్రికలో కానివ్వండి 6వ అధ్యాయంలో అక్కడ ఏమంటాడంటే, కొలస్సీ పత్రికలో కూడా 3వ అధ్యాయంలో, మీకు అప్పగింపబడిన పనిని మనస్ఫూర్తిగా చేయండి. ఎలా చేయాలమ్మా? మీరు ప్రభువుకు చేసినట్లుగా మనస్ఫూర్తిగా చేయండి అంటాడు కొలస్సీ పత్రిక. ఎఫెసీ పత్రికలు ఏమన్నాడంటే, మీరు ఇష్టపూర్వకముగా హృదయపూర్వకంగా చేయండి. మీకు అప్పగించబడినటువంటి పని ఏదైనా అది ప్రభువుకు చేసినట్లుగా చేయండి. మీ శక్తిని అంతటిని ఉపయోగించి మీరు చేయండి. అలా చేశాడు అనమాట. యేసేపులో ఉన్నటువంటి 3వ లక్షణం ఏంటంటే, పూర్ణ హృదయముతో మనకున్నటువంటి శక్తిని అంతటిని ఉపయోగించి ఆయన పని చేశాడు. ఇకపోతే ఆఖరి విషయం ఏంటంటే, యేసేపు దేవుని యొక్క మాట ప్రకారం జీవించాడు. దేవుని మాట ప్రకారం జీవించాడు. బైబిల్లో
ఆదాము మొదలుకొని ఆదాము ఏదో ఒక పాపములో పడిపోయాడు కదండి. ఒక మనుష్యుని ద్వారా పాపం అనేది లోకములోనికి వచ్చింది. అలాగే నోవాహు విషయంలో ఒకసారి ఏం చేశాడు? ద్రాక్ష రసము తాగి మత్తుడై తన గుడారములో వస్త్రహీనుడిగా పడి ఉన్నాడు. అదో బలహీనత. అలాగే అబ్రహాము కూడా ఆయా సందర్భాలు పడిపోయిన సందర్భాలు. లేకపోతే దావీదు, దేవుని హృదయానుసారుడుగా పిలువబడిన దావీదు కూడా బత్షెబ విషయంలో ఆయన పడిపోయాడు. కానీ యేసేపు విషయంలో మీరు చదవండి, యేసేపు యొక్క సంఘటన, ఆ స్టోరీ అంతా చదవండి. ఫలానా చోట పడిపోయాడండి ఆయన, ఫలానా పాపంలో పడిపోయాడండి ఆయన, ఫలానా అవిధేయత లేకపోతే అతిక్రమము ఆ యేసేపులో ఉందండి అనటానికి మనకి ఏది కనిపించదు బైబిల్లో. ఎంత భక్తిగా జీవించాడు, ఎంత నిష్టగా జీవించాడు, ఎంత పరిశుద్ధత పవిత్రత కలిగి జీవించాడో, దైవ భయం కలిగి జీవించాడో చూడండి. ఒక లోపం కూడా ఆయన గురించి బైబిల్లో మెన్షన్ చేయాలి. యేసేపుని గురించి దేవుని మాట ప్రకారం జీవించాడు ఆయన, దేవుని ఆత్మను కలిగి జీవించాడు ఆయన. అందుకే అతను ఏ పని చేసినా దేవుడు సఫలం చేశాడు. దేవుడు ఆయన్ని వర్ధిల్ల చేశాడు, క్రమక్రమంగా ఆశీర్వదించాడు. తనకు వచ్చినటువంటి ఆ కళలు నెరవేరేటట్లుగా తన సహోదరులేంటి, తన తండ్రి, వీళ్ళందరూ కూడా వచ్చి యేసేపు దగ్గర సాష్టాంగపడ్డారు కదండి. ఐగుప్తు దేశానికి వచ్చారు కదా. ఈ రోజు మనం చదివినటువంటి కీర్తనలో కూడా అతడు చెప్పినది నెరవేరు వరకు యెహోవా వాక్కు అతనిని పరిశోధించుచుండెను అని అంటాడు. నమ్మకంగా ఉన్నాడు. తనకి ఇవ్వబడినటువంటి పనిని శక్తి వచ్చినా లేకుండా పని చేశాడు. దైవాత్మ కలిగినటువంటి వాడు, దేవుని మాట ప్రకారం, దేవుని వాక్కు ప్రకారం జీవించాడు ఆయన. అందుకే మనకు కూడా ఏం చెప్పాడంటే, దుష్టుల ఆలోచన చొప్పున నడువక పాపుల మార్గమున నిలువ, అపహాసకులు కూర్చుండు చోటన యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము తనను ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలువల ఎవరు నాటబడిన వాడై ఆకు వాడగా తన కాలముందు ఫలమిచ్చు చెట్టు వలె నుండును. అతడు చేయడంతయు సఫలము. అంటే దేవుని వాక్యమును బట్టి దివారాత్రములు మనం ధ్యానిస్తే, ఆ వాక్యం ప్రకారం, ఆ మాట ప్రకారం మనం జీవిస్తే, కాబట్టి నీటి యోరన నాటబడిన చెట్టు వలె మనం ఉంటామని, ఆకు వాడక ఫలించని చెట్టు వలె మనం ఉంటామని వాక్యం సెలవిస్తుంది. అతడు చేయనదంతయు, అంటే ఏది చేస్తే అది దేవుడు సఫలపరుస్తాడు. ఆ పనిని దేవుడు దీవిస్తాడు. యేసేపును బట్టి ఆ ఇంటిని లేకపోతే ఆ దేశాన్ని దేవుడు ఎలాగా ఆ కరువులో కాపాడాడో ఏమండి, ఆ సంఘటన అంతా కూడా మనకు తెలుసు. కాబట్టి మనం కూడా యేసేపుకు వచ్చినటువంటి ఈ ఆశీర్వాదం మనకు కూడా రావాలంటే మరి 4 విషయాలు మనలో కూడా ఉండాలి. ఏమండి, దేవుని ఆత్మ, పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉండాలి కదండి. మనము కూడా చిన్న వాటిల్లో, చిన్న పనుల్లో, మనకు అప్పగించబడిన పనుల్లో నమ్మకముగా ఉండాలి. ఏమండి, శక్తి వంచన లేకుండా పూర్ణ హృదయంతో కష్టపడే మనసు మనకి ఉండాలి. దేవుని మాట ప్రకారం, దేవుని వాక్యం ప్రకారం మనం జీవించాలి. యేసేపు కలిగి ఉన్న దేవుణ్ణి మనం కూడా కలిగి ఉన్నాం. ఆ దేవుడే ఆకాశమును, భూమిని, సముద్రమును, వాటిలో ఉన్న సర్వమును కలగజేసిన దేవుడు ఆయనే. యెహోవా ఆశీర్వాదము, ఐశ్వర్యం ఇచ్చినది నరుల కష్టము చేత ఎక్కువ. ఆ దేవుడు మనల్ని కూడా దీవించగలడు. ఆయన నమ్మకస్తుల కొరకు ఎదురు చూస్తున్నాడు. నమ్మకస్తుల కోసం ఆయన ఎదురు చూస్తున్నాడు. మనం నమ్మకంగా ఉంటే ఆయన మనల్ని విడిచిపెట్టే దేవుడు కాదు. 94వ కీర్తనలో అంటాడు, ఆయన తన ప్రజలను ఎడబాయువాడు కాదు, తన స్వాస్థ్యమును విడిచిపెట్టేవాడు కాదు. దేవుడు విడిచిపెట్టేవాడు కాదు. ఏమండి, అన్నదమ్ములు అమ్మేసిన తండ్రి ఒకవేళ దూరంగా ఉన్న దేవుడు మర్చిపోయాడా యేసేపుని? యెహోవా తోడుగా ఉన్నాడు, తన ఆత్మను అతనిలో ఉంచాడు. కాబట్టి ఆయన మనల్ని ఎడబాసేవాడు కాదు, విడనాడేవాడు కాదు. మనం కూడా యేసేపులాగా నమ్మకముగా దైవాత్మ కలిగినటువంటి వారమై మనకు అప్పగింపబడిన పనుల్లో నమ్మకంగా ఉంటూ
దేవుని మాట ప్రకారం అనుకుంటారు, వారం వారం వాక్యం చదవండి లేకపోతే ప్రార్థన చేయండి అంటున్నారు కదా, ఏంటి దానివల్ల ప్రయోజనం? ఒకవేళ చదవకపోతే ఏమవుతుంది, చదివితే ఏమవుతుంది అని మీరు అనుకోవచ్చాము. ఒకవేళ మీరు క్రమంగా భక్తి చేయటంలో, క్రమంగా వాక్యం చదవటంలో, ప్రార్థన చేయటంలో ఉన్న ఆశీర్వాదం వెంటనే మీకు కనబడకపోవచ్చు. యేసేపు కూడా వెంటనే కనపడలే. అభివృద్ధి ఆశీర్వాదం ఒక 13 సంవత్సరాలు పట్టింది. మీరు క్రమంగా దైవ వాక్యాన్ని ధ్యానించండి, ప్రార్థించండి, ప్రభుతో సహవాసం చేయండి. ఆ తదుపరి రావాల్సిన దీవెనలైనా ఆశీర్వాదాలైనా మెండుగా, నమ్మకమైన వారికి దీవెనలు మెండుగా తప్పకుండా కలగజేస్తాడు. దేవుడి మాటలు మనందరి ఎన్నికల్లో దీవించును గాక.